ప్రైజ్ లార్డ్ ఎవ్రీవన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు నేను మీ ముందుకు రావడానికి ప్రధాన కారణం ఏంటంటే, ఈ రోజు నుండి మన యొక్క ఛానల్లో బైబిల్ జర్నలింగ్కి సంబంధించిన వీడియోస్, అదేవిధంగా ప్రేయర్ బైబిల్కి సంబంధించిన వీడియోస్ పోస్ట్ చేయడం జరుగుతుంది. ఈ వీడియోస్ నేను పోస్ట్ చేయడానికి గల ముఖ్య ఉద్దేశం ఏంటంటే, నేటి యువతను మనం చూసుకున్నట్లయితే తమ యొక్క వాల్యుబుల్ టైంని ఇన్స్టాలో రీల్స్ చూస్తూ, వాట్సాప్లో స్టేటస్లు పోస్ట్ చేసుకుంటూ తమ యొక్క అద్భుతమైన సమయాన్ని వృధాపరుచుకోవడమే కాకుండా దేవునిలో ఉన్నామనే అపోహలో బ్రతుకుతున్నారు. అయితే ఈ యొక్క నేటి తరానికి ప్రార్థనా శక్తి అంటే ఏంటి, ప్రార్థనా ఆత్మ అంటే ఏంటి, దేవునితో ఎక్కువ సమయాన్ని గడపడం వల్ల ఉపయోగాలు ఏంటి తెలియజేయడం వలన నేను ఈ యొక్క వీడియోస్ తెలియజేయడం కొరకు ఈ యొక్క వీడియోస్ నేను చేయడం జరుగుతుందండి. అయితే మనం ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంలో మనం చూసుకున్నట్లయితే ఎంతోమంది పరిశుద్ధులు వ్యక్తులు తమ యొక్క జీవితంలో ఎదురయ్యే గొప్ప గొప్ప సమస్యల్ని ప్రార్థన అనే ఆయుధంతో ఎదిరించి ఎంతగానో దేవుని యందు కొనియాడబడ్డారు, దేవుని యందు నిలిచి ఉన్నారు. అలాగే మనం చూసుకున్నట్లయితే బైబిల్ ప్రాముఖ్యత మనందరికీ తెలిసిందే. బైబిల్ వాక్యం దైవావేశం వలన కలిగిన వాక్యం, ఇది పరిశుద్ధ గ్రంథం అని మనం అందరం విదితమే. కానీ దీన్ని చదువుట యందు, ప్రార్థన చేయుట యందు మనం అందరం నిర్లక్ష్యం వహించి ఉన్నాం. అయితే ఈ రోజు నుంచి మనం ప్రతిష్ఠించుకుందాం మన యొక్క ప్రశస్తమైన సమయాన్ని, దేవుడు మనకి ఇచ్చిన ఈ గొప్ప సమయాన్ని దేవునికి తిరిగి ఇవ్వడంలోనూ, దేవునికి ఆ సమయాన్ని హెచ్చించడంలోనూ మనం ముందున్నామని ఈ యొక్క నూతన సంవత్సరంలో మనం ముందు అడుగులు వేద్దాం. అయితే మనకు ఆశగానే ఉంది, దేవునిలో ప్రార్థించాలనే ఉంది, కానీ అది చాలా కష్టతరమైనది. మనం అనేక పనులు చేయగలుగుతాం, అనేక విషయాల్లో ముందుండగలుగుతాం. అంతెందుకండి, పాటలు పాడడంలోనూ, వాక్యాన్ని ఎవరికైనా చెప్పడంలోనూ మనం ఎంతగానో యాక్టివ్ పార్టిసిపేషన్ ఉంటుంది. కానీ ఎప్పుడైతే మోకరిల్లి దేవునికి ప్రార్థన చేయాలంటే చాలా కష్టం. అది మనకి ఒకటి నిద్ర వస్తుంది, లేదంటే వేరే వేరే బిజీ స్కెడ్యూల్లో దాన్ని మనం స్కిప్ చేస్తాం. కానీ ఈ రోజుల్లో, ఈ అంత్యకాల దినంలో ప్రాముఖ్యమైన విషయం అంటూ, ప్రాముఖ్యమైన గొప్ప విషయం ఏదైతే ఉందంటే ప్రార్థన అండి. ప్రార్థన అంటే దేవునితో మాట్లాడటం. అది అందరికీ తెలిసిన విషయమే, కానీ మనం ప్రార్థన చేస్తున్నామా ఒకసారి చూస్తే కనుక ప్రార్థన అనుభవం లేదు, ప్రార్థన ఆసక్తి లేదు, ప్రార్థన ఆత్మ లేదు. విసుకక నిత్యము దేవుని సన్నిధిలో ప్రార్థించేవారు చాలా కొద్దిపాటిగా ఉన్నారు. యవనస్తులు తమకు దేవుడిచ్చిన గొప్ప ప్రశస్తమైన సమయాన్ని దుర్వినియోగపరుచుకుంటున్నారు. ఈ యొక్క సమయాన్ని మనం ఒకసారి పరిశుద్ధ గ్రంథంలో మనం చూద్దాం. ఎన్నో గొప్ప విషయాలు ప్రార్థనా శక్తి ద్వారా పొందుకొని ఎన్నో అద్భుత కార్యాలను చూసిన వాళ్ళు అనేకులు ఉన్నారు. అవి అన్నీ మనం వచ్చే వీడియోస్లో చూస్తామండి. కాకపోతే ఈ ప్రార్థన గురించి మనం ముందుగా ఈ యొక్క సమయాన్ని ప్రత్యేకంగా ప్రేయర్ బైబిల్ మనం ఒకటి పెట్టుకొని, ప్రేయర్ టైంలని మనం కేటాయించుకొని మన యొక్క సమయాన్ని దేవునికి ఇద్దామని చెప్పి మనం ఒక ఒప్పుకోలు చేసుకుని దేవుని సన్నిధికి వద్దామండి. అయితే నేను చెప్పాలనుకుంటున్న విషయం ఏంటంటే, చేయాలనుకుంటున్నాం, మోకరిల్లుతున్నాం, కానీ ప్రార్థన రావట్లేదు. ఎలా ప్రార్థన చేయాలో రావట్లేదు. ఎంతసేపు బ్లెస్సింగ్స్ పరంగా కొంతమంది ప్రార్థన చేస్తారు. ఈరోజు నేను ఎగ్జామ్లో పాస్ అవ్వాలి తండ్రి, నాకు ఈ ఆశీర్వాదం కావాలని ప్రార్థన చేసే ఒక గుంపు అయితే, కొంతమందికి ప్రార్థన చేయడం రావదు. అలాంటి వారు మనం ఒకసారి చూసుకుంటే కనుక బైబిల్ గ్రంథంలో, పరిశుద్ధ గ్రంథంలో, అలాగే యేసు వద్దకు వచ్చి యోహాను శిష్యులు ఎలా ప్రార్థన చేశారో మనకు ప్రార్థన యోహాను శిష్యులకి ఎట్టి రీతిగా ప్రార్థన నేర్పించారో, మీరు మాకు అట్టి రీతిగానే ప్రార్థన నేర్పించండి అని చెప్పి దగ్గరికి వచ్చినప్పుడు మనం మత్తయిలో కూడా చూడగలుగుతాం. మత్తయి తీద్దామండి. అక్కడ, కాబట్టి మీరు ఇలాగూ ప్రార్థన చేయడు, పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందును నెరవేరును గాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము, మా రుణస్థులను మేము క్షమించి ఉన్న ప్రకారము మా రుణములను క్షమించుము,
మమ్మును శోధనలోకి తేక దుష్టుని నుండి మమ్ము తప్పించుము. ఇటు రీతిగా యేసయ్య తన శిష్యులకు ప్రార్థన ఎలా చేయాలో నేర్పించారు. ఇది చాలా ముఖ్యమైన ప్రార్థన కూడా. అయితే మనం ఏం చేయాలంటే, యవనస్తులుగా ఉన్నాం, మన యొక్క సమయాన్ని సాతాను చాలా దొంగిలిస్తుంది. అయితే మనం అట్టి రీతిగా సాతానికి అవకాశం ఇవ్వకుండా మనం సమయాన్ని ప్రేయర్ టైం అని ప్రతిష్ఠించుకుని 24 గంటల్లో 1 గంట నేను ప్రార్థనలో కూర్చుంటాను, దశమ భాగంగా నేను దేవునికి సమర్పించుకుంటాను అని చెప్పి 1 గంటని దేవునికి తీసుకొని, అలా మనం బైబిల్లోని పరిశుద్ధ లేఖనాలు ఎత్తిపెట్టుకొని దేవుని పరిశుద్ధ గ్రంథంలో మనకు అనుగ్రహించిన బట్టి వాగ్దానాలను చేతపట్టుకొని ప్రార్థన చేయడం స్టార్ట్ చేద్దామండి. ఈరోజు మనం మొదటగా ప్రారంభించుకున్న ఈ యొక్క ఎపిసోడ్ కొరకు మనం ప్రార్థన చేసుకొని ముగించుకుందాము. మహాపరిశుద్ధుడా, మహాగణుడా, సర్వోన్నతుడా, సర్వసృష్టికర్త, నీ ఘనమైన నామమునకు కోట్లాది స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. అయ్యా, యవనస్తుడుగా మేము తొట్టిల్లిపోతున్నాం తండ్రి. మా యొక్క సమయాన్ని తండ్రి అయ్యా వృధాగా మేము పాడు చేసుకుంటూ తండ్రి, ఇన్స్టాలోను తండ్రి, యూట్యూబ్లోను తండ్రి, మా యొక్క సమయాన్ని, ప్రశస్తమైన సమయాన్ని మేము వృధాపరుచుకుంటూ తండ్రి, నీవిచ్చే మహిమను పోగొట్టుకున్న వారుగా మేము ఉన్నాం తండ్రి. మమ్మల్ని జ్ఞాపకం తెచ్చుకోండి తండ్రి. మా యవన కాలం ముందు తండ్రి నీతో గడిపి తండ్రి, నా దేవాది దేవ, ఆ పరలోక రాజ్యంలో వారసులుగా చేరుటకు తండ్రి మందే మా యొక్క సమయాలను మేము సద్వినియోగపరుచుకున్నటకు తండ్రి, బుద్ధి కలిగిన కన్యకల వలె మా యొక్క దివిటీలను సిద్ధపరచుటకు తండ్రి సహాయాన్ని దయచేసి తండ్రి, మాతో ఉండి ఈ యొక్క కార్యక్రమాన్ని తండ్రి విజయవంతం చేసి తండ్రి అనేక యవనస్తులకు తండ్రి మాదిరికరంగా, ఆశీర్వాదకరంగా తండ్రి ఇహమందు పరలోకమందు ఆశీర్వాదకరంగా తండ్రి ఈ యొక్క కార్యక్రమాన్ని కొనసాగించమని తండ్రి అనేక నీ ధర్మశాస్త్రమందు అనేక ఆశ్చర్యకరమైన సంగతులు మేము విని గ్రహించి ప్రార్థనా శక్తితో పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదాలను తండ్రి హోలీ గిఫ్ట్స్ని తండ్రి మేము పొందుకొని తండ్రి నీ రాజ్యానికి చేరువారుగా మమ్మల్ని అందరినీ తీర్చిదిద్దమని నజరేయుడని యేసుక్రీస్తు నామంలో మిక్కిలి వినయంతో బ్రతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక అండి. ఈ యొక్క కాన్సెప్ట్ మీకు అర్థమైందని నేను ఎంతగానో నమ్ముచున్నాను. మనం ఒక బైబిల్ని ప్రేయర్ బైబిల్గా మనం పెట్టుకొని ఇందులో ఉన్న పరిశుద్ధ లేఖనాలను, వాగ్దానాలను చేతపట్టుకొని ఎత్తిపట్టుకొని మనం ప్రార్థన యోధులుగా, ప్రార్థన సైనికులుగా మనము ముందుకు వెళ్ళాలని ఎంతగానో ఆత్మయందు ప్రార్థనా శక్తితో ఎదగాలని చెప్పి ఈ కార్యక్రమాన్ని మీ ముందుకు తీసుకురావడం జరిగింది. ఇక నుంచి డైలీ వీడియోస్ వస్తాయండి. ప్రతి వారు చూసి బలం పొందుకోవాల్సిందిగా దేవుని యందు ఆత్మీయ జీవితంలో ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ వందనాలండి. ప్రైజ్ లార్డ్ ఆల్ ఆఫ్ యూ.